సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నాకు డబ్బులు తక్కువ. 300 రూపాయలకి జంగిల్స్ పాడాను, 300 రూపాయలకి డబ్బింగ్లు చెప్పాను, 600 రూపాయలకి ఆర్కెస్ట్రాలు, 1000 రూపాయలకి పాటలు పాడాను. నేను కష్టపడ్డాను ఆ రోజుల్లో, నేను కష్టపడే వచ్చాను. తక్కువైనా ఎక్కువైనా 2000లో అది నాకు ఎక్కువే. బట్ నేను కష్టపడి బతికాను. నేను ఎవరి దగ్గర ఎవరి ప్రాపకండ ఎవరి దీన్ని తీసుకొని నేను బతకలు ప్రాపకం తీసుకొని బతకలే. సో అలాంటప్పుడు నేను ధైర్యంగా అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, అలాగే ఉన్నాను. కాబట్టి ఇండస్ట్రీలో ఎవరైనా నేను ముందుకెళ్ళి గట్టి మాట్లాడతాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరు మోచేతి నీళ్ళు తాగలేదు, అంతే. అందుకని అంత గట్టిగా మాట్లాడతా. నన్ను ఎవరు అలాంటి కష్టాలు పడే వచ్చా, కష్టపడే బతికా. ఎప్పుడు ఎవరికి కమిట్మెంట్లు ఇవన్నీ నేను ఇచ్చి బతకాల్సిన అవసరం నాకు రాలేదు. నన్ను ఎవరు అడగలేదు. ఎందుకో చెప్పనా, కరాటే ఫస్ట్ పేరు ముందు అదొకటి నూరుకొచ్చు గట్టిది. అబ్బకి ఎవరు మాట్లాడలేదు. ఒకళ్ళు మాట్లాడినా కూడా నేను తప్పించుకొని వెళ్ళా. మనకి ఇష్టం లేకుండా ఎవరు మనం చేయలేదు. ఇదైతే క్లియర్. మనం ఎదగాలి అనుకుంటే మనం వెళ్ళి మీద పడితే ఎవడన్నా మనల్ని ఎప్పుడు యూజ్ చేసుకోకుండా వదులుతాడు. బట్ అలా ఉండాల్సిందే. అది ఎక్కడికక్కడ మనకి అవసరం లేని విషయాలు మనం దూరపోతే మనకి ఏ ప్రాబ్లం రాదు. ఆడెవడో సొంగగారుస్తున్నాడు కదా అని మనం కూడా వెళ్ళి మనకు అవకాశం ఉంది కదా అనుకుంటే ఈ రోజు ఇస్తాడు, తర్వాత ఇంకొకటి పిలుస్తాడు. తర్వాత అవసరం ఉంది, నీకు టాలెంట్ ఉంటే నేను ఎక్కడున్నా ఎత్తుకొని వస్తాను. నేను టాలెంట్తోనే బయటకు వచ్చా. నేను గట్టిగా డైలాగ్ చెప్పగలనే అంతెందుకు మోహన్ బాబు గారితో కలిసి శివశంకర్ సౌందర్య గారు లాస్ట్ సినిమా అక్కడ నేను అది ఎక్కడది కుషాల్ నగర్ అనుకుంటా, కూర్గ్ దగ్గర, అక్కడికి వెళ్ళాం షూటింగ్ కి. బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, నేను, అలీ గారు, మేము అందరం అక్కడికి వెళ్ళాం. అక్కడ ఆయన మౌలా ఏమంటారు కాదు ఏమంటారు లామా లాగా మొత్తం గుండు కొట్టించుకొని, అక్కడ పెద్ద ఉంటారు లామాస్ ఉంటారు, సో గుండు కొట్టించుకొని ఆయన చేశారు అది. అప్పుడు ఒక డైలాగ్ నేను చెప్తే ఆయన ఇప్పటికి కూడా అంటారు, మంచి ఆర్టిస్ట్ కళ్యాణం అని. ఆయన డైలాగు నా డైలాగు ఇలా ఆయన ఎదురు ఉంటుంది యూట్యూబ్లో కూడా. ఆ డైలాగు చెప్తుంటే నేను మర్చిపోకుండా ఫటాఫట్ ఆయన డైలాగ్ నాకు ఇచ్చిన డైలాగ్ నేను చెప్పేశా. ఆయన కొంచెం అటు ఇటు సారీ కళ్యాణి నాదే తప్పు అని ఆయన ఒప్పుకుంటారు. నువ్వు కరెక్ట్ చెప్పావు డైలాగ్, నేను బాగా చెప్తున్నానని చెప్పేసి నేను చెప్తాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాగా వస్తుంది, ఇంకోటి తీసుకొని చెప్పేసి మంచి ఆర్టిస్ట్ అని నన్ను మెచ్చుకున్నారు. డైలాగ్ కింగ్తో అనిపించుకున్నాను అని ఇప్పటికీ అంటారు ఆయన. నా హరికథ చెప్పిస్తారు అంటే నేను మర్చిపోను, బాగా మెమరీ ఎక్కువ ఉంటుంది నాకు, బాగా మెమరీ ఉంటుంది. పక్కోళ్ళ డైలాగ్ నా డైలాగ్ రెండు ఎక్కిపోతాయి నాకు. సో నేను సీరియల్స్లో కూడా నాకు ప్రాంప్టింగ్లు ఉండవు, నాకు చెప్పేస్తారు సీను. డైలాగులు కూడా నాకు యాడ్ లిప్స్ ఎక్కువ ఉంటాయి. ఏది చెప్పలేదు సీరియల్స్లో ఎట్లా అయిపోయింటే, సీరియల్లోకి వస్తే గెస్ట్ రోల్స్ చేస్తున్నాం. గెస్ట్ రోల్ అంటే ఇప్పుడు నేను ఎక్కువ తీసుకుంటానమ్మా. వాళ్ళకి రోజు ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చే బడ్జెట్, ఇంత బడ్జెట్లో సగం బడ్జెట్ మాకు ఇవ్వాలంటే కష్టం కదా. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తారు, 1,00,000లో నేను 30-35 వేలు నాకే ఇవ్వాలంటే ఎక్కడ? ముగ్గురు ఆర్టిస్టులు వస్తారు, అదే వాళ్ళకి ప్రాబ్లం. సో నేను 30,000 తీసుకున్నాను అనుకో, నాకెట్లా ఇస్తారు? గెస్ట్ రోల్ అనుకో, ఒక 5 రోజులు పిలుస్తారు, 5-3 ఎంతో ఇచ్చేసి ఇది ఒక నెల రోజులు 2 నెలలు వేసుకుంటారు టీఆర్పీ పెరిగే వరకు. తర్వాత వాళ్ళు పక్కన పడేస్తారు. ఎందుకు? ఎప్పుడైనా అవసరం అయితే మళ్ళీ టీఆర్పీ మళ్ళీ మనల్ని దించుతారు లైన్లోకి. ఇదే కదా జరిగేది. సో అలా ఉంటది. కాబట్టి ఒకప్పుడు మెయిన్ లీడ్ చేసి ఇప్పుడు చిన్న చిన్న వేషాలు ఏమంటే నేను వేయలేను. నేను ఒక మార్క్ సెట్ చేసుకున్నా. బాబీ అనో అబ్బా అనో మీమ్స్ లో నా ఫోటోలు నా వీడియోలు అన్ని వచ్చి ఒక ఇదైపోయింది. ఇప్పటికి కూడా అది ట్రెండ్ అలా ఉంది. నేను ముసలైపోయి నేను 100 సంవత్సరాలు వచ్చినా నన్ను బాబీ అనే పిలుస్తారు, అబ్బా అనే పిలుస్తారు. ఎందుకు అంటే అది ట్రెండ్ చేసాం, సెట్ చేసాం. ఇప్పుడు అది అవసరంగా వాళ్ళు వాడుకుంటున్నారు నన్ను, నా ఫేస్ బ్రహ్మానందం గారు. సో అలా వాడి అలా చేసి 200-250 సినిమాలు మంచి మంచి ఎన్నో సినిమాలు చేసాం. ప్రతి కమెడియన్తో యాక్ట్ చేసేసాను నేను వచ్చి 25 yearsలో చాలా అచీవ్ చేసుకొని ఒక అసోసియేషన్లోని కానీ ఎక్కడ ఇండస్ట్రీలో ఎవరికైనా ప్రాబ్లం అంటే కళ్యాణం ముందు వస్తుంది. ఎవరు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి భయం, ఎందుకు మనకెందుకు తల్లం. కేసులు కూడా వేయించుకుని ఉన్నాయి చాలా అన్ని విధాలుగా. సో ఇన్ని జరిగినా కూడా నేను నా ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది అమ్మ అని నేను బతుకుతున్నా. సో ఇలాంటి విషయాల్లో ఈ రోజు ఒక పెద్ద క్యారెక్టర్స్ చేసి నువ్వు చిన్నగా ఇప్పుడు చిన్న మనసు ఒప్పుకోదు. ఒకటి ఆత్మాభిమానంతో బ్రతికే వాళ్ళకి తిండి లేకపోయినా చచ్చిపోతాం కానీ తిండి లేదు అని చెప్పుకోరు ఇళ్లలో. అలాంటి కోవకు చెందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మేము కూడా అదే కోవలోకి వెళ్తాం. మాకు సినిమాలు లేవు, సీరియల్ లేకపోయినా హరికథ చెప్పి బతుకుతా, హరినామస్మరణ చేశాను. నేను ఏ రోజు చెప్పాను ఫైట్ చేసేటప్పుడు నన్ను అందరూ ఇండస్ట్రీ వాళ్ళందరూ నువ్వు ఇండస్ట్రీ వాళ్ళ మీద అంటున్నావు అంటే ఎస్ తప్పు ఉంటే ఎవరైనా అడుగుతాను, ఆ ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతా అని చెప్పాను. హరినామస్మరణ చేసి బతుకుతున్నా, హ్యాపీగా ఉంది, నాకు ఎంత వస్తే అంత ఇస్తుంది, రాముడు ఎంత ఇస్తే అంత తింటున్నాను. ఇప్పుడు నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, గుడి కట్టాలి, హరికథ పాఠశాల పెట్టాలని. ఇప్పుడు నేను ప్రతి ఊరు వెళ్ళి 108 హరికథలు నేను రామనామ స్మరణ చేయాలనుకుంటున్నాను, రామ జననం చెప్పాలనుకుంటున్నాను.
ప్రతి ఒక్కరికి చెప్తాను, హరికథ చెప్తాను. హరికథ విన్నాక మీకు ఇసుక సిమెంట్ అవి ఇవ్వండి చాలు, డబ్బులు కాదన్నా నేను. మీరు నా డబ్బులు, నాకు రెమ్యూనరేషన్. నాన్నగారు ఎలా తెచ్చారు అప్పుడు నా కోసం, ఫీజుల కోసం సేమ్ అదే. నాన్నగారు వెళ్దామని చెప్పారు, అప్పుడులాగా మనం వెళ్దామన్నారు, ఆయన వెళ్ళిపోయారు ఈలోగా. సో నేను అది పట్టుకున్నా, ఆయన వారసత్వం. సో అది నేను తీసుకుని వెళ్ళి నేను అది క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నా. సో గుడి కట్టాలి, హరికథకు పాఠశాల పెట్టాలి, నాకు ఇష్టమైన హరికథ నిలబడాలి. ఇప్పుడు పద్మశ్రీ రావాలని ఫైట్ చేస్తాం, 2 పద్మశ్రీలు వచ్చాయి. 108 రోజులు 108 గంటలు 136 గంటలు హరికథ ఉత్సవాలు చేశాను, ఎన్నో చేశాను. నా డబ్బులన్నీ నా ఆశయం కోసం చాలా ఖర్చులు పెట్టాను. అదే డబ్బులు నుండి ఇప్పటికి గుడి కట్టేసేదాన్ని. సో ఎన్నో చేశానమ్మా, చేస్తూనే ఉంటాను. మీరు చెప్పగలరా సేమ్ మోడ్యులేషన్ లో బాబీ అండ్ డైలీ చెప్పగలరా? రాదు కదా అంటే వస్తుంది, ఎందుకు రాదు, వస్తుంది. కానీ ఒకటి మనమేగా చెప్పింది, ఎందుకు రాదు. కానీ కాకపోతే ఇప్పుడు నన్ను బాబీగా ఎవరు ఇష్టపడట్లే, బాబీగా ఎవరు గుర్తించట్లే. బయటికి వెళ్తే ఇప్పుడు నాకు నా ఇమేజ్ మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే, ఒక హిందుత్వవాదిగా నేను టర్న్ అయిపోయాను. హిందుత్వవాదిగా, హిందుత్వ కోసం ఫైట్ చేసే అమ్మాయిగా, పాస్టర్స్తో ఫైట్ చేసే ఆవిడగా, ఒక అమ్మాయిల్ని కాపాడే ఒక అక్కగా, అమ్మగా, ప్లస్ గుళ్ళు కోసం పోరాటం చేసే ఒక నాయకురాలిగా, అన్ని విధాలుగా నా ఇమేజ్ మారిపోయింది. ఇప్పుడు బాబీ అంటే కూడా, కానీ నా బాబీ ఇమేజ్ నేను వాడుకుంటాను, నేను కూడా ఏదైనా చేయాలనుకుంటే చేస్తాను. ఇప్పటికీ ఎవరికి అది ఉండిపోతుంది. బట్ బాబీ అన్నప్పుడు ఆనందపడే వాళ్ళకు, నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొవ్వూరులో 12 సంవత్సరాల కింద జరిగింది, ఇంకా మనకు సంవత్సరంలో ఉన్నాయి పుష్కరాలు కదా, ఏది కొవ్వూరులో రాజమండ్రి పుష్కరాలు, గోదావరి. ఆ టైంలో నేను హరికథ చెప్పడానికి వెళ్ళాను, నాన్నగారు ఉన్నారు, నాన్నగారు నేను కలిసి వెళ్ళాం. 2016 అదే పోనీ ఏదో ఒక 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది మనకి, నెక్స్ట్ తొందరలో ఉన్నాయి. అవునా? అయితే పుష్కరాల టైంలో నేను పుష్కరాలు చేయడానికి వెళ్ళినప్పుడు నాకు హరికథ వేశారు గవర్నమెంట్. హరికథ వేస్తే జనాలకి నన్ను బాబీగా తెలుసు, అలా ఆర్టిస్ట్ గా తెలుసు. హరికథ ఈవిడేం చెప్తుంది అని ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఇలాంటి మీలాంటి కుర్రోళ్ళందరికీ నన్ను ఆ రేంజ్ లో చూశారు కదా, ఇక్కడ చూసి జీర్ణించుకోలేరు. సో నేను హరికథ చెప్తానని చెప్పేసి నాకు అంతా వచ్చారు, మొత్తం అంతా పెట్టారు, పెద్ద పెద్ద స్టేజ్. నేను హరికథ చెప్తుంటే నాకు ఇదే గొడవ, బాబీ 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 అని అరుస్తున్నారు, ఆపట్లేదు. మైక్ తీసుకున్నాను, స్టార్ట్ చేశాను. తమ్ముళ్ళు మీరు ఒక్క నిమిషం బాబు, ఒక అరగంట సేపు నా హరికథ వినండి, కొంతసేపు వినండి, కామ్గా ఉండండి. నా ఫ్యాన్స్ అన్నారుగా మీరు, ఆ ఫ్యాన్గా నేను అడుగుతున్నాను, కొంతసేపు మాట్లాడుకున్న హరికథ వినండి. నా హరికథ విన్నాక మీకు అప్పుడు బాబీ అనాలనిపిస్తే అప్పుడు మీరు అనండి అన్న. నా హరికథ 3.5 గంటలు విన్నారు. బాబీ అనే మాట నేను మళ్ళీ వినలేదు నేను. అంతమంది క్రౌడ్లో బాబీ అనే మాట వినలేదు. వెళ్ళిపోతూ వచ్చి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళారు. ఇది ఛాలెంజ్ చేస్తాను నేను ఛాలెంజే చేస్తా. నా హరికథ వినండి, ఆ తర్వాత మీకు అనాలనిపిస్తే బాబీ అనండి. ఎందుకంటే ఎవరు అనరు, అంత డివైనిటీ ఆ పాత్రలో అలా వెళ్ళిపోతారు. ఆ వేలో నేను చిత్తశుద్ధిగా, నేను మొన్న నూజివీడులో హరికథ చెప్పినప్పుడు కూడా 7:40కి ఇచ్చారు నాకు స్టేజ్. చలికాలం, మామూలుగా ముసలి వాళ్ళు 9:30 పడుకుని పోతారు తినేసి కదా, అందరూ ముసలివాళ్లే ఉన్నారు, యంగ్స్టర్స్ తక్కువ ఉన్నారు అనుకుందాం. 11 వరకు ఉన్నారు నూజివీడులో. మీకు లైవ్ వాళ్ళ నెంబర్లు ఇస్తా, ఫోన్ చేసి కనుక్కోండి. 11 వరకు ఉన్నారు. నాకు చదివింపులు ఎంత? 18,000 వచ్చాయి. గిఫ్ట్ ఇస్తారు కదా, చదివింపులు ఇస్తారుగా, 18,000 ఇచ్చారు. హరికథకు 18,000 చదివింపులా అంటే, అలాంటి కళాకారుల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు అక్కడ. నా కథకి నేను కాదు ఫ్యాన్స్, ఈవెన్ శివ విన్నా కూడా ఫ్యాన్ అవుతారు అని చెప్తున్నా. నేను అంత కాన్ఫిడెంట్ చెప్తా. నేను అలా జనాల్ని నేను తీసుకెళ్ళగలను. ఎంతో మంది నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. సో నా కథ విన్న వాళ్ళందరికీ ఆ వేలో వెళ్ళిపోతాను.